సరణిరివ సీమంత సరణి. సీమంతం అన్నారు. అది ఒక చిత్రమైనటువంటి మాట. సీమంతము అనగానే మీకు ఏం జ్ఞాపకం వస్తుంది? సీమంతం అనగానే ఆడవాళ్ళందరికీ జ్ఞాపకం వచ్చేటటువంటి విషయం, ఆడవాళ్ళు గర్భం ధరించి ఉన్నప్పుడు ఒక ఉత్సవం చేస్తారు, ఏదో 6వ నెలలోనో. అసలు న్యాయంగా అయితే ఆ సమయంలోనే 6వ నెల నుంచి ధర్మశాస్త్రంలో చాలా నిబంధనలు ఉన్నాయి. ఇంకప్పటి నుంచి స్త్రీ జుత్తు విరబోసుకుని ఉండకూడదు, పగటి పూట ఎక్కువ నిద్రపోకూడదు, ఆ తర్వాత బొగ్గు ముట్టుకుని ఏది రాయకూడదు, బూడిదని కాళ్లతో కాని చేతులతో కాని ఎక్కువసేపు స్పృశించకూడదు, కాలివేళ్లతో నేల మీద ఏది రాయకూడదు, అసుర సంధ్య వేళ గడప దాటి బయటికి వచ్చి నిలబడకూడదు. ఇలా ధర్మశాస్త్రం చాలా నియమాలు చెప్పింది. లోపల పెరిగేటటువంటి బిడ్డ యొక్క ఔన్నత్యం పెరగాలంటే అవి పాటించాలి అంది. భర్త సీమంతము అని ఒకటి చేస్తాడు కదా, మనకు అదే కదా తెలుసున్నది సీమంతం అంటే. ఇవాళ శంకరాచార్యులు వారు అమ్మవారి జుట్టు సీమంతం అంటున్నారు. జుట్టు సీమంతం ఏమిటి? మనకి తెలుసున్నది గర్భిణి అయిన స్త్రీకి సీమంతం తెలుసు మనకి. అసలు దాని పేరు సీమంతం కాదు. ఆడవాళ్ళకి చేసేటటువంటి ఉత్సవాన్ని ఇవాళ మనం ఏమండి మా అమ్మాయికి గాజులు పెట్టిస్తున్నాం, మా కోడలికి గాజులు పెట్టిస్తున్నాం, లేకపోతే మా అమ్మాయికి సీమంతం అండి, మా కోడలికి సీమంతం అండి అంటున్నాం మనం. అసలు దాని పేరు ఏమిటో తెలుసా అండి? అసలు దానికి ఉన్న పేరు వేరు. సీమంతోన్నయనము అని పేరు దానికి. సీమంతోన్నయనము అని పిలవాలి. ఎందుకు అలా పిలుస్తారో తెలుసా? సీమంతం అంటే అమంగళకరమైనటువంటి అనేక మంది 6వ నెల దాటుతుండగా గర్భిణీ స్త్రీ చుట్టూ చేరుతాయి. ఎలాగైనా ప్రమాదం తీసుకురావాలని. అలా తీసుకురాకుండా, అలాంటి ప్రమాదం ఏర్పడకుండా ఉండాలంటే ఇవాల్టి రోజున సీమంతం అంటే దేనికి పనికొస్తుందంటే, మీరు ఇన్ని రకాల స్వీట్లు తీసుకొస్తారు, మేము ఇన్ని రకాల స్వీట్లు తీసుకురావడం, అంతే సీమంతం. అది కాదు సీమంతం అంటే. సీమంతోన్నయనము అంటే ఆ రోజున భర్త వచ్చి ఆ స్త్రీ యొక్క జుట్టు 2 జడలుగా ఉన్నదాన్ని విప్పి పైకి ఎత్తి కడతాడు. కట్టే ముందు భర్త పాపట తీయాలి ఆ రోజున. ఆ భర్త పాపట తీసేటప్పుడు ఎలా పడితే అలా దిగ్గన్నట్టుకుని పాపట తీయకూడదు ఆ రోజున. ఆ రోజున ఏదైనా ఒక అడవి దున్న యొక్క ఒక పెద్ద ముళ్ళు ఒకటి తీసుకొచ్చి, ఓ చిన్న ముల్లో దాంతో శమీవృక్షపు శాఖని ఓ చిన్న కొమ్మని కలిపి రెండింటిని కలిపి పట్టుకుని పాపటలోకి అలా దువ్వెన్న ఎలా పెడతారో అలా పెట్టి వెంట్రుకలని అటు ఇటు తిప్పి, ఉన్నయనము అంటే ఆ జుట్టుని ఇలా పైకెత్తి తాడు పెట్టి కట్టకూడదు, రిబ్బన్లు పెట్టి కట్టకూడదు. ఆ కట్టేటప్పుడు బతికున్నటువంటి గొర్రె యొక్క ఉన్ని తీసుకొచ్చి తాడు పేని ఆ తాడుతో కట్టి కింద ముడివేస్తాడు. అలా చేస్తే అదిగో అది సీమంతోన్నయనము. అసలు ఆ ఉన్నయనము అన్నది తీసేశారు. ఇప్పుడు అసలు లేనే లేదు ఆ మాట. నా ఇంట్లో సీమంతోన్నయనము అంటే సీమంతమేనా ఇంకేమన్నానా అని అడుగుతారు. అసలు దాని పేరు సీమంతోన్నయనము. సీమంతోన్నయనము అంటే ఏమిటి? జుత్తు పాపట తీయుట. జుత్తు పాపట తీయటాన్ని సీమంతం అంటారు. మీకు ఇంకా దీని గురించి స్పష్టంగా చెప్పాలంటే సీమ అన్న మాట మీరు ఎప్పుడు వాడతారు? సీమ అంటే హద్దు అని గుర్తు. సీమ అంటే రాయలసీమ, తెలుగు సీమ, పల్నాటి సీమ, తమిళ సీమ, ఇలా కదా చెప్తాం. సీమ అంటే అక్కడి వరకు ఉన్నది, రాయలసీమ ఎక్కడి వరకు ఉన్నది, ఫలానా చోటు వరకు ఉన్నది, ఒక హద్దు చెప్తాం. మీకు తెలియకుండానే మన దేహమునకు కూడా 2 సీమలు ఉంటాయి. 2 సీమలు అంటే 2 హద్దులు. ఏమిటా హద్దులు? ఒకటి ఇక్కడ, ఒకటి ఇక్కడ. ఈ 2 హద్దులు. ఈ 2 హద్దుల్ని సీమంతాలు. సీమ అంటే హద్దు, అంతం అంటే అక్కడతో అయిపోవడం. సీమ ప్లస్ అంతము సీమంతము. అయిపోయింది కాబట్టి, ఇక్కడతో అయిపోయింది కాబట్టి ఇది సీమంతం, ఇది సీమంతం. అసలు సీమంతం అన్న పేరు ఎక్కడో తెలుసా అండి? విడతీస్తేనే సీమంతం వస్తుంది. అందుకని సీమంతం ఎక్కడ? మీరు ఆడవారి యొక్క జుట్టు పాపట తీయబడకుండా ఉండకూడదు. ధర్మశాస్త్రం ప్రకారం పాపట తీసి తీరాలి. పాపట తీస్తారు కాబట్టి ఆ పాపట తీసి 2గా విడదీసి దువ్వుకుంటారు. ఆ దువ్వుకున్నప్పుడు ఎక్కడి వరకు పాపట తీయాలి? ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడ వరకు పాపట తీయకూడదు. ఎక్కడి వరకు తీయాలి? బ్రహ్మస్థానం వరకు మాత్రమే తీయాలి. బ్రహ్మస్థానము మీద ఏ వస్తువుని కదపడానికి వీల్లేదు ఇంకా. అందుకని ఇక్కడ నుంచి ఇక్కడి వరకు మాత్రమే పాపట. ఇక్కడి నుంచి ఇక్కడి వరకు తీసేటటువంటి పాపట ఇక్కడ ఆగిపోతుంది. ఇక్కడ ఆగిపోతే దాన్ని సీమంతము అంటారు. అది అసలు సీమంతానికి అర్థం. ఇవాళ శంకరాచార్యులు వారు మాట్లాడుతున్న సీమంతం అది సీమంతం.
ఆ సీమంతం గురించి చెప్తూ శంకర భగవత్పాదులు అంటారు, అదిగో అమ్మవారి సీమంతం ఉందే, అంటే అమ్మవారి యొక్క నల్లని జుట్టుందే, ఆ జుట్టుని అమ్మవారు సీమంతం చేసిందిట. అంటే అమ్మవారు చక్కగా దువ్వుకుని రెండు పక్కల నల్లగా తుమ్మెదల బారుల్లా నల్ల కలువల్లా ఉన్నటువంటి జుట్టుని అలా దువ్వుకుందిట. అలా దువ్వుకున్నప్పుడు చిత్రం ఏం జరిగింది, అక్కడే ఆశ్చర్యమంతా ఉంది. అమ్మవారు సింధూరం పెట్టుకుంది ఇక్కడ. ఈ సింధూరం, అసలు సింధూరం పెట్టుకోవడం గురించి ఒక గొప్ప రహస్యం ఉంది. అసలు ఇక్కడ సింధూరం ఎందుకు పెట్టుకోవడం అంటే, చాలా మందిలో ఉన్నటువంటి తప్పునానుడు ఏమిటంటే బొట్టు పెట్టుకోవడమే గొప్ప, సింధూరం పెట్టుకోవడం కాదు అని. అసలు మీ భర్త యొక్క ఐశ్వర్యం దేన్ని బట్టి నిర్ణయింపబడుతుందో తెలుసా అండి? మీరు పెట్టుకునేటటువంటి సింధూరమును బట్టి నిర్ణయింపబడుతుంది. ఆవిడ ఇంటికి వచ్చిన తరువాత ఆయనకి కలిసి వచ్చినా, ఆయనకి ఐశ్వర్యము నిలబడినా, ఆయనకి 4 రూపాయలు ఉన్నా, ఆయన వెళ్ళినటువంటి పనులు అయినా ఎక్కడి నుంచి కలిసి వస్తుందో తెలుసా? కలిసి వచ్చేది ఆడది ఇక్కడ పెట్టుకున్న బొట్టులోంచి వస్తుంది. మీరు ఇక్కడ పెట్టుకునే బొట్టు, ఇక్కడ బొట్టు తరువాతి బొట్టు, జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ధర్మశాస్త్రం. మీరు ఇక్కడ బొట్టు పెట్టుకున్న తర్వాత ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ పెట్టుకుని ఇక్కడ మరిచిపోతే భర్తృద్రోహం. అలా చెయ్యకూడదు. మెట్టినింటి యొక్క వైభవాన్ని కోరుకున్న స్త్రీ, తన భర్త వృద్ధిలోకి రావాలని కోరుకున్న స్త్రీ, తాను ఏ ఇంటికెళ్ళిందో ఆ ఇంట్లో వంశము నిలబడాలని కోరుకున్న స్త్రీ, తమని ధర్మక్షేత్రముగా స్వీకరించినటువంటి పురుషుడికి కొడుకులు పుట్టి ఆ వంశం తరగాలని కోరుకున్న స్త్రీ ఖచ్చితంగా సింధూరం పెట్టుకోవాలి. ఇక్కడ ఆ సింధూరం ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి? మీరు క్షమించండి, వాళ్ళు ఎవరైనా అలా ఉంటే నేను ఏదో దాని గురించి విమర్శ చేశానని మాత్రం అనుకోకండి. ఉన్న విషయం నేను చెప్పాలి కాబట్టి శ్లోకంలోని చెప్తున్నాను అంతే. అందుకని ఇక్కడ సింధూరం ఇక్కడే ఎందుకు పెట్టుకోవాలి? సీమంతంలో, సీమంతం అంటే ఆ పాపట తీయడంలో నేను ఎక్కడెక్కడ సీమంతము అన్న మాట వాడినా మీరు ఇవాళ గర్భిణీ స్త్రీల సీమంతాన్ని గుర్తు తెచ్చుకోకండి. నేను చెప్పే సీమంతం అంటే ఇది సీమంతం, పాపట. ఈ సీమంతంలో ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారు సింధూరాన్ని? ఇక్కడ ఎందుకు పెట్టుకుంటున్నారంటే ఇక్కడ పెట్టుకోవడం వెనకాతల ఒక పెద్ద రహస్యం ఉంది. ఇక్కడే ఎందుకు పెడతారంటే లక్ష్మీదేవిని లక్ష్మీదేవిగా అర్చన చేస్తారు. కానీ లక్ష్మీదేవి యొక్క మూర్తి లక్ష్మి. మీరు వెళ్ళి అమ్మా నీ అనుగ్రహం మాకు కలగాలని అడుగుతారు. పురుషుడు వివాహం చేసుకునేటప్పుడు ఆయన కన్నా పెద్దవాడైన మామగారు అల్లుడి కాళ్ళు కడిగి పళ్ళెంలో పెట్టి ఆ నీళ్లు తీసుకుని తను తల మీద చల్లుకుని తన భార్య తల మీద చల్లుతున్నాడు. అలా చల్లచ్చా? అల్లుడికి ఆయుక్షీణం కాదు. వయస్సులోనేమో మామగారు పెద్దవాడా, మామగారి కన్నా పెద్ద అల్లుడు ఉంటాడు ప్రపంచంలో ఎక్కడన్నా. మామగారి కన్నా అల్లుడు చిన్నవాడు ఉంటాడు. చిన్నవాడైనటువంటి అల్లుడి కాళ్ళు పళ్ళెంలో పెట్టి అత్తగారు నీళ్లు పోస్తుంటే మామగారు కాళ్ళు కడిగి ఆ నీళ్లు తల మీద చల్లుకోవచ్చా? చల్లుకోకూడదు. మరి ఎందుకు చల్లుకుంటున్నారు? మీరందరూ కూడా పాణిగ్రహణంలో ఇదో విచిత్రం. మనందరం వివాహం 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 అంటాం. వివాహం అంటే విచిత్రమైన బరువు. వీడు మళ్ళీ వింతైన బరువెత్తుకుంటున్నాడు రా అని. అసలు పాణిగ్రహణం ధర్మశాస్త్రం. అరచేతితో రాసి పట్టుకుంటాడు, నువ్వు నా ఇంటికి లక్ష్మిలా నడిచిరా అని. అందుకని ఆడపిల్లనిస్తున్నానని ఇవ్వడు మామగారు ఇచ్చేటప్పుడు. ఆయనలోకి నారాయణుణ్ణి ఉపాసన చేస్తాడు. ఉపాసన చేసి తన కుమార్తెలోకి లక్ష్మీదేవిని ఉపాసన చేస్తారు. చేసి పద్మాననే పద్మవూరు పద్మాక్షి పద్మ సంభవే, పద్మంలో కూర్చున్న లక్ష్మీదేవిని తీసుకొచ్చి అక్కడ కూర్చోపెడతారు. కూర్చోపెట్టి ఈమె నా కుమార్తె లక్ష్మి, నువ్వు నారాయణుడవు. ఈ పిల్ల నా పిల్ల కాదు, ఈ పిల్ల ఆడపిల్ల, ఈడపిల్ల కాదు, పుట్టినప్పుడే ఈ పిల్ల నీ పిల్ల. ఈమె